హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరీలు. స్టోరీస్కి లైక్స్, కామెంట్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల సీరియల్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 71. వారం రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో వంశీ అశోక్తో మాట్లాడుతూ, ఏంటి ఫ్రెండ్ ఇది, ఇంత సడన్గా అమెరికా వెళ్తున్నారెందుకు అని అడుగుతాడు. నేను ఇండియా వచ్చి చాలా రోజులైంది కదా ఫ్రెండ్, అక్కడి బిజినెస్ వ్యవహారాలు అంతగా బాగలేదు, అర్జెంటుగా నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అంటాడు అశోక్. అబద్ధం చెప్తున్నారు ఫ్రెండ్, నేను మీ బిజినెస్ పార్ట్నర్ని, అక్కడి బిజినెస్లు ఎలా ఉన్నాయో నాకు బాగా తెలుసు, మా ఇద్దరి మధ్య మీరు ఉండకూడదని వెళ్తున్నారు కదా అంటాడు వంశీ. అదేమీ లేదు ఫ్రెండ్ అని కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్స్ తర్వాత కళ్ళు తెరిచి, అవును ఫ్రెండ్, నేను ఎవరు అనేది మీకు తెలిసిన తర్వాత, దివ్య మీ భార్య అని నాకు తెలిసిన తర్వాత మీ ఇద్దరి మధ్య నేను ఉండకూడదు అంటాడు. అది కాదు ఫ్రెండ్ అని వంశీ అడ్డు చెప్పబోతుంటే, నేనేమి పర్మనెంట్గా వెళ్ళడం లేదు కదా, బిజినెస్ విషయాల గురించి ఎలాగో ఫోన్ చేసుకుంటాము, అప్పుడప్పుడు దివ్యతో కూడా మాట్లాడుతుంటాను, ఏదైనా అవసరం అనిపిస్తే ఖచ్చితంగా ఇండియాకి మళ్ళీ వస్తాను, ఇక్కడ నా క్యారెక్టర్ పూర్తయిందని నేను అనుకోవడం లేదు అంటాడు. వంశీ అది విని మౌనంగా ఉంటాడు. మరొక విషయం ఫ్రెండ్, దివ్యని నేను మాత్రమే ప్రేమించాను, తను నన్ను ఎప్పుడూ ఒక మంచి స్నేహితుడిగానే చూసింది, నేను ప్రేమించినట్టుగా దివ్యకి తెలిసినా నేను మిమ్మల్ని విడదీసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనే ఆలోచనను తనకు తెలిసినా తిరిగి నేను దివ్యమోహం ఎప్పటికీ చూడలేను, దయచేసి ఈ విషయాలు ఏవి దివ్యకు తెలియనివ్వకండి అంటాడు. అలాగే ఫ్రెండ్, నేను ఈ విషయాలేవి దివ్యకి ఎట్టి పరిస్థితిలో తెలియనివ్వను అంటాడు వంశీ. ఇలా అశోక్ వంశీతో కొద్దిసేపు మాట్లాడి వంశీకి స్నేహంగా హగ్ ఇచ్చి, ఈసారి నేను ఇండియా వచ్చేసరికి దివ్య నువ్వు తల్లిదండ్రుల స్థానంలో కనిపించాలి, మీరు తల్లిదండ్రులు అయ్యే వరకు నేను ఇండియా రాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అశోక్ వెళ్ళిన 2 రోజుల తర్వాత వంశీ ఇంటికి ఒక పెద్ద గిఫ్ట్ ప్యాక్ లెటర్ వస్తుంది. వంశీ కొరియర్ బాయ్ నుంచి వాటిని తీసుకొని గిఫ్ట్ ప్యాక్ మీద పేరు చూస్తూ, అశోక్ పంపించాడా, ఈ గిఫ్ట్ ప్యాక్ ఏమై ఉంటుంది అనుకుంటూ ముందు లెటర్ తీసి చదువుతాడు. హాయ్ ఫ్రెండ్, ఆ గిఫ్ట్ ప్యాక్లో ఉంది దివ్య చిత్రపటం, ఇది నా దగ్గర కన్నా మీ దగ్గరే ఉండాలని మీకు పంపిస్తున్నాను, డైరెక్ట్గా మీకు ఇవ్వడానికి ఇబ్బంది అనిపించి ఇలా కొరియర్ చేశాను, నేను పంపించిన ఈ గిఫ్ట్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని కోరుకుంటున్నాను అని ఉంటుంది. వంశీ ఆ ప్యాక్ని విప్పి ఆ చిత్రపటాన్ని చిరునవ్వుతో చూసి దానిని హాల్లో ఒక దగ్గర సెట్ చేసి పెడతాడు. మరుసటి రోజు వంశీ ఆఫీస్లో స్టాఫ్తో మీటింగ్లో ఉన్న సమయంలో తన ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంటుంది. మీటింగ్లో ఉండడం వల్ల కాల్ కట్ చేస్తాడు. పదే పదే ఆ నెంబర్ నుంచే కాల్ వస్తుంటుంది. చిరాకు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. సార్, నేను బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా చేస్తున్న దివ్య ఫ్రెండ్ లతని, షాప్లో దివ్య కళ్ళు తిరిగి పడిపోయింది, తనని తీసుకొని హాస్పిటల్కి వచ్చాను అంటుంది. అది వినగానే వంశీ భయపడిపోతూ మీటింగ్ హాల్ నుంచి చకచకా బయటకు వచ్చి కార్ తీసి ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాడు. మరికొద్దిసేపటికి హాస్పిటల్ ముందు కార్ ఆపి కంగారుగా లోపలికి చేరుకుంటాడు. లత వంశీకి ఎదురొచ్చి, నేనే సార్ మీకు ఫోన్ చేసింది అంటుంది. ఇప్పుడు దివ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు కంగారు పడుతూ. తెలియదు సార్, లోపల డాక్టర్ వసుంధర గారు దివ్యని చెక్ చేస్తున్నారు అంటుంది. వంశీ లోపలికి వెళ్ళేసరికి స్పృహలో లేని దివ్యకి వసుంధర హార్ట్బీట్ చెక్ చేస్తుంటుంది. వంశీ భయపడుతూ దివ్య దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ చూస్తుంటాడు. కొన్ని నిమిషాలకు వంశీ వసుంధర టేబుల్కి ఎదురుగా కూర్చొని, తను టైంకి మెడిసిన్స్ వాడుతుంది డాక్టర్, అయినా ఎందుకు ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అడుగుతాడు. తను అసలు రెస్ట్ తీసుకోవడం లేదు వంశీ, బాగా నీరసించిపోతుంది, తను ఉన్న పరిస్థితికి పూర్తి రెస్ట్ అవసరం, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో, దివ్య ఒక గాజు బొమ్మ లాంటిది, ఎంత జాగ్రత్తగా చూసుకుంటే తన ఆరోగ్యం అంతా బాగుంటుంది అని అంటుంది. కొన్ని గంటలకు వంశీ దివ్యని కారులో తీసుకొని వచ్చి అతని ఇంటి ముందు కారు ఆపుతాడు. దివ్య కారు దిగకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు ఏంటి అన్నట్టుగా చూస్తుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, ఇక నుంచి నీ ఇల్లు ఇదే, ఆ ఇల్లు గురించి ఇక మర్చిపోయి కారు దిగు అంటూ సీరియస్ అవుతూ కారు దిగుతాడు. వంశీ కోపాన్ని చూస్తూ దివ్య మౌనంగా కారు దిగుతుంది.
పద లోపలికి అంటూ కసిరిచ్చినట్టుగా చెప్తాడు. దివ్య అదే మౌనంతో వంశీని చూస్తూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. వంశీ కూడా లోపలికి వచ్చి తన మీదున్న ప్రేమని కోపం రూపంలో చూపిస్తూ, అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఆత్మాభిమానం ఉన్న మనిషివి అనుకుంటున్నావా? ఆ బోడి ఉద్యోగం, ఆ ఇల్లు నీకు అవసరమా? ఆ పనికిమాలిన ఉద్యోగం చేసుకుంటూ ఇంకా నీ ఆరోగ్యాన్ని ఎంతగా పాడు చేసుకుంటావు? ఈ ఇల్లు దాటినా ఆ కలెక్టర్గిరి ఉద్యోగానికి వెళ్తానన్నా కాలు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాను అంటూ గట్టిగా తిడతాడు. దివ్య బుద్ధిగా కూర్చొని మౌనంగా ఆ తిట్లు వింటుంది. ఇప్పుడు కూడా నా మాట వినకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నాలో మరో కొత్త వంశం చూస్తావు జాగ్రత్త అని గట్టిగా అరుస్తూ తనని బెదిరిస్తుంటాడు. కొద్దిసేపటి వరకు అలాగే అరిచి ఆయాసం వచ్చినట్టుగా దివ్య పక్కన కూలబడతాడు. దివ్య మౌనంగా తనకు ఎదురుగా టీపై మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని గ్లాసులో వాటర్ పోసి వంశీకి అందిస్తుంది. వంశీ వాటర్ తాగి కొంచెం అలసట తీరినట్టుగా రిలాక్స్ అవుతాడు. ఇప్పుడు ఆవేశం తగ్గిందా అని అడుగుతుంది దివ్య. తగ్గింది అంటాడు కోపంతో చూస్తూ. ఇప్పుడు నేను చెప్పేది వినండి అంటుంది దివ్య. ఇంకా ఏంటి నువ్వు చెప్పేది అంటూ సీరియస్ అవుతాడు. వినమని చెప్పానా అంటూ ఈసారి దివ్య కూడా సీరియస్ అవుతుంది. దాంతో వంశీ కోపంతోనే సైలెంట్ అవుతాడు. మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడెప్పుడు ఈ ఇంటికొచ్చి పడదామా అని నేను ఎదురు చూస్తుంటే నాకు కళ్ళు తిరిగి హాస్పిటల్లో పడే వరకు నన్ను ఇంటికి రమ్మని పిలిచే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు గయ్యను అరుస్తున్నారెందుకు అని అడుగుతుంది. తన మాటలు విని వంశీ షాకింగ్లా చూస్తుంటాడు. ఇక ఉద్యోగం విషయం అంటారా, ఈ నెల వరకు చేసి తర్వాత నెల నుంచి మానేస్తానని ఆల్రెడీ మా మేనేజర్కి చెప్పాను అంటుంది. వీల్లేదు, ఈ నెల కూడా జాబ్కి వెళ్ళొద్దు, రేపటి నుంచే ఆ బోడి ఉద్యోగం మానేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. ఈరోజు డేట్ 31 అంటుంది. 31 అయితే ఏంటి, 31 అయినా 30 అయినా వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా అరిచి కొన్ని సెకండ్స్ తర్వాత తాటు వెలిగి దివ్య వైపు చూసి, నన్ను ఇంతగా ఫూల్ చేస్తున్నావేంటే అంటాడు. దివ్య వంశీ మొహాన్ని చూసి నెమ్మదిగా నవ్వటం మొదలుపెట్టి పెద్దగా నవ్వుతుంటుంది. వంశీ కూడా దివ్యతో కలిసి నవ్వుతుంటాడు. కొద్దిసేపటికి వంశీ నవ్వు ఆపి నవ్వుతున్న దివ్య ముఖాన్ని అలాగే చిరునవ్వుతో చూస్తుంటాడు. దివ్య కూడా నవ్వాపి ఏంటి నన్ను అలా చూస్తున్నారు అని అడుగుతుంది. వంశీ దివ్య చెయ్యిని తన చేతిలోకి తీసుకొని నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అంటాడు. మీరు ఎప్పుడూ ఇలా ఫూల్ అవుతూ ఉండండి, నేను ఎప్పుడూ ఇలాగే నవ్వుతుంటాను అంటుంది. ఏయ్ నిన్ను అంటూ తన మీదకి చెయ్యి లేపి అదే చేతో మురిపెంగా తన్ని దగ్గరకు తీసుకొని నీ ఇంటికి నువ్వు రావడానికి నేను పిలిచే వరకు వెయిట్ చేయాలా అని అడుగుతాడు. ఇదేమీ నా ఇల్లు కాదు, మీ ఇల్లు. మీ ఇంటికి మీరు పిలవకుండా నేను ఎలా వస్తాను అంటుంది. మళ్ళీ అలా మాట్లాడితే నిజంగానే నాతో దెబ్బలు తింటావు అంటాడు. మీరు దెబ్బలు కొట్టినా సరే నేను ఈ ఇంట్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. నా పొట్టను నేనే పోషించుకోవడానికి ఇంట్లో కూర్చొని డిజైన్ వర్క్ చేసుకుంటాను. మీ డబ్బు మీద ఆధారపడి ఏం బతకను అంటుంది. మళ్ళీ ఇదెక్కడ గోలే, నీ మొండితనం వదిలేయవా అంటాడు. చూడండి, మీరు దీనికి ఒప్పుకోకపోతే నేను మళ్ళీ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటుంది. అంత మాటానకే సరే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, కానీ మళ్ళీ బయటికి వెళ్తానని మాత్రం అనొద్దు అంటాడు. మిమ్మల్ని మిస్ అవుతున్నానని ఈ ఇంటికి రావాలనుకున్నాను, అందుకే వచ్చాను, ఇంకేమీ వెళ్ళనులేండి అంటూ చిత్రపటం వైపు చూసి దాని దగ్గరికి వెళ్ళి ఇంత బాగుంది నా చిత్రం, నాకు తెలిసి మీకు బొమ్మలు గీయటం రాదు, మరి ఈ బొమ్మ ఎవరు గీశారు అని అడుగుతుంది. వంశీ కూడా దివ్య దగ్గరికి వచ్చి ఆ చిత్రపటం చూస్తూ ఎవరు గీస్తే ఎందుకు కానీ నీకు నచ్చిందా అని అడుగుతాడు. నచ్చిందా అని మామూలుగా అంటారేంటి, చాలా బాగుంది, కాకపోతే నా చిత్ర పక్కన మీ చిత్రం కూడా గీయించాల్సింది, ఇంకా బాగుండేది అంటుంది. ఆ మాటకి వంశీ మామూలుగా నవ్వి ఊరుకుంటాడు. నా బొమ్మని ఇంత అందంగా గీయించిన అతనికి నా తరపున థ్యాంక్స్ చెప్పండి అంటుంది. అలాగే చెప్తాను కానీ ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. అవునండి, లేకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే నా గురించి మీరు టెన్షన్ పడతారు, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి మెట్లెక్కి తన రూమ్ సైడ్ వెళ్తుంది. వంశీ తిరిగి సోఫా దగ్గరికి వచ్చి కూర్చొని ఆలోచించుకుంటూ దివ్య ఇంటికైతే వచ్చింది కానీ తన పద్ధతిని మాత్రం మార్చుకొని అంటుంది. నెమ్మదిగా తనని మార్చుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటాడు. మరుసటి రోజు వంశీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు.
డైనింగ్ టేబుల్ దగ్గరికి పని మనిషి రాజమ్మ డిష్ బౌల్స్ తెచ్చి పెడుతుంటుంది. కిచెన్లో వంట చేస్తున్న దివ్య వంశీ వచ్చింది చూసి చేస్తున్న పనిని రాజమ్మకు అప్పచెప్పి వంశీ దగ్గరికి వచ్చి ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంటుంది. ఈ పనులని రాజమ్మ చూసుకుంటుంది కదా, నీకెందుకు దివ్య శ్రమ అని అడుగుతాడు. వంట ఒకటి నేను చేస్తాను, మిగతా పనులని రాజమ్మే చూసుకుంటుందిలేండి. ఇన్ని రోజులుగా మీరు ఏం తింటున్నారో ఎప్పుడు తింటున్నారో నేను ఏమీ పట్టించుకోలేదు. కానీ ఇక నుంచి అలా కాదు, ఆఫీస్కి లంచ్ కూడా ఇంటి దగ్గర నుంచే వస్తుంది అని అంటుంది. నా గురించి వదిలే దివ్య, నీ గురించి మీ వసుంధర ఆంటీ ఏం చెప్పిందో గుర్తుంది కదా, నిన్ను గాజు బొమ్మతో పోల్చి చెప్పింది అంటే నీ ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో నువ్వే అర్థం చేసుకో. కరెక్ట్గా డాక్టర్ గారు చెప్పినట్టుగా డైట్ ఫాలో అయ్యి రెస్ట్ తీసుకుంటుండు అంటాడు. నా ఆరోగ్యం గురించి ఆలోచించే జాబ్ కూడా మానేశాను వంశీ గారు. ఆంటీ చెప్పింది కదా అని నా ఆరోగ్యం గురించి ఆలోచించి వర్రీ కాకండి. టిఫిన్ విడిపోతుంది కానివ్వండి అంటుంది. నాతో పాటు నువ్వు కూడా టిఫిన్ చేద్దుకని కూర్చో అంటాడు. అలాగే అని దివ్య వంశీతో పాటు కూర్చుంటుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ టిఫిన్ చేస్తుంటారు. ఆ ఇంట్లో దివ్యతో అలా ఉండటం చూసి వంశీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి కొద్దిసేపటికి వంశీ కారులో ఆఫీస్కి వెళ్తూ దివ్య ఇంటికి వచ్చినట్టుగా మాలినీదేవి గారికి అశోక్ కూడా చెప్పాలి. ఈ విషయం విని వాళ్ళు కూడా సంతోషిస్తారు అనుకుంటూ కార్ ఆఫీస్ ముందు ఆపుతాడు. వంశీ లోపలికి వచ్చి తన క్యాబిన్లోకి వెళ్తుంటే స్టాఫ్తో మాట్లాడుతున్న రఘు చూస్తాడు. వంశీ వెళ్ళి చైర్లో కూర్చుంటుండగా పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు సార్ అంటూ రఘు లోపలికి వస్తాడు. దేనికిరా పార్టీ అంటాడు. మా చెల్లెలు ఇంటికి వచ్చింది కదా, మరి నాకు పార్టీ ఇవ్వవా అని అడుగుతాడు. వంశీ నవ్వుతూ మీ చెల్లెలు ఇంటికి వచ్చిందని మాటే కానీ తన పద్ధతులు మాత్రం మార్చుకోవడం లేదు. నా డబ్బు మీద ఆధారపడకుండా ఇంకా తన కష్టంతోనే బతుకుతానంటుంది అంటాడు. ఇప్పుడే కదరా ఇంటికి వచ్చింది, చిన్నగా మారుతుందిలే అంటూ రఘు ఎదురుగా కుర్చీలో కూర్చుంటాడు. నేను అదే అనుకుంటున్నాను అని తర్వాత బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ అశోక్ బిజినెస్తో టైఅప్ అయ్యాక మొదటిసారి వేస్తున్న టెండర్, ఈ కాంట్రాక్ట్ మనకు వస్తే హ్యాపీగా ఉంటుంది అంటాడు వంశీ. తర్వాత దివ్య పేరు మీద ఉన్న కన్స్ట్రక్షన్ అవుతున్న బృందావనం గురించి మాట్లాడుతూ ఆ బృందావనం త్వరగా అయిపోతే దివ్యని తీసుకొని ఆ కొత్త హౌజులోకి రావాలని ఎదురు చూస్తున్నాన్రా అంటాడు వంశీ. ఆ సైట్ కోసం పోరాడి ఎంత ఇష్టంతో కొన్నావో నేను చూశాను, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయిలే వంశీ అంటాడు రఘు. ఒకసారి నేను బృందావనం కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు ఆఫీస్ చూసుకో అని చెప్పి వంశీ బయలుదేరుతాడు. కొద్దిసేపటికి ప్యాలెస్ని తలపించే విధంగా నిర్మించబోతున్న బృందావనం కన్స్ట్రక్షన్ దగ్గర నిలబడి అక్కడ వర్కర్స్తో మాట్లాడుతూ దాని నిర్మాణం చూసి సంతోషపడుతుంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఒక అనౌన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. వంశీ ఆ నెంబర్ చూసి ఎవరిది ఈ నెంబర్ అని ఆలోచించి ఏ కాల్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మాయ తన ఇంట్లో కూర్చొని ఆ కాల్ మాట్లాడుతూ హలో వంశీ, నీ గర్ల్ ఫ్రెండ్ మాయాని అంటుంది. తన పేరు వినగానే కోపం తెచ్చుకుంటూ నీతో మాట్లాడడం ఇష్టం లేకనే కదా నీ నెంబర్ బ్లాంక్ లిస్ట్లో పెట్టింది, మళ్ళీ ఎందుకు కొత్త నెంబర్తో చేస్తున్నావు అని అడుగుతాడు. నేను చెప్పేది విను వంశీ, రేపు మా అమ్మగారిది పెద్ద కర్మ జరగబోతుంది, ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను అంటుంది. వంశీ ఆశ్చర్యపోతూ వాట్, మీ అమ్మగారు చనిపోయారా, ఎప్పుడు అని అడుగుతాడు. ఓ 10 డేస్ బ్యాక్ ఈ విషయం చెప్దామని నీకు కాల్ చేశాను, కానీ నువ్వు నా కాల్ కట్ చేశావు. తర్వాత ఎన్నిసార్లు చేసినా నీ ఫోన్ కలవకపోతే ఇలా కొత్త నెంబర్తో చేస్తున్నాను అంటుంది. సారీ మాయా, నువ్వు ఫోన్ చేసింది మీ అమ్మగారి గురించని అనుకోలేదు అంటాడు వంశీ కాస్త బాధపడుతూ. వదిలే వంశీ, రేపు మా అమ్మగారి కార్యక్రమానికి రమ్మని చెప్పడానికి ఫోన్ చేశాను అంటుంది మాయ. నేను రాలేను మాయా, ఈ మధ్య బిజినెస్ విషయంలో బిజీగా ఉంటున్నాను, రేపు కూడా బిజినెస్ సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్ ఉంది, సో ఈ కార్యక్రమానికి రాలేను అంటాడు. నేనైతే చెప్పాను వంశీ, తర్వాత నీ ఇష్టం అని చెప్పి మాయ ఫోన్ పెట్టేస్తుంది. వంశీ కూడా ఫోన్ కట్ చేసి తన మీద కాస్త జాలీగా ఫీల్ అవుతూ తిరిగి మళ్ళీ రియలైజ్ అయ్యి లేదు, దివ్యతో కలిసి నేను సంతోషంగా ఉండాలంటే ఇలాంటి పిలుపులకు కూడా దూరంగా ఉండాలి అనుకుంటాడు. ఇక్కడ మాయ వంశీ మీద కోపం తెచ్చుకుంటూ నేను నీతో తిరిగిన రోజులు డబ్బుకి ఏ లోటు లేకుండా లగ్జరీగా బతికాను, ఎప్పుడైతే నువ్వు మారిపోయావో దివ్య దివ్య అని పాట మొదలు పెట్టావో అప్పటి నుంచి నా జీవితం తలక్రిందులైంది. చేతిలో డబ్బు లేకపోయేసరికి మా అమ్మను కూడా కాపాడుకోలేకపోయాను. మళ్ళీ నాకు ఆ లగ్జరీ లైఫ్ రావాలంటే
నిన్ను నా దారికి తెచ్చుకోవాలి వంశీ. ఆ రోజుని తొందరలోనే తీసుకొస్తాను అని అనుకుంటుంది. మరి ఈ మాయ వల్ల కథ ఎలాంటి మలుపు తిరిగి క్లైమాక్స్ వైపుకి వెళ్తుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. దాదాపు ఇంకొక 10 ఎపిసోడ్స్ ఉంటాయి. వీటిలో కొన్ని సాడ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ వచ్చి ఆ తర్వాత ఫన్నీ అండ్ రొమాంటిక్ ఎపిసోడ్స్తో కథ ముగుస్తుంది. దయచేసి వీడియో నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.